Welcome to the review of Saripoda Sinavaram, acted by Nani Garu and Priyanka Mohanan, directed by Vivek Athreya. మూవీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనము చూద్దాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. స్పాయిలర్ అలర్ట్, మూవీ స్టోరీ నాకు వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి, ఎందుకంటే మూవీ స్టోరీ కూడా నేను చెప్పబోతున్నాను. జస్ట్ ఫుల్ స్టోరీ చెప్పను కానీ లైన్ అయితే చెప్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్య. ఆ బీజిఎమ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇరగపాడేసినాయి అట్లాగంతే. మనకి సాంగ్స్ అయితే నాకైతే పెద్దగా అనిపించలేదు కానీ బీజిఎం అయితే బీజిఎం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్జే సూర్య క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేయడం జరిగింది ఎస్జే సూర్య గారు. మనకి స్పైడర్లో విలన్గా చేశారు కదా ఆయన. ఒక విలేజ్ ఉంటుంది, సోకులపాలెం అనే విలేజ్, దానికి సబ్ ఇన్స్పెక్టర్గా మన ఎస్జే సూర్య గారు చేస్తూ ఉంటారు. అక్కడ జరిగేవన్నీ కూడా మన సూర్య గారికి నచ్చవు. అసలు ఎందుకు నచ్చవు ఏంటి అన్నదైతే ఒక పాయింట్. ఆయన నటనతో అయితే కట్టి పడేశాడు భయ్య మనకి ఆ మూవీలో. ఎస్జే సూర్య చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వివేక్ ఆత్రేయ గారు నాని యొక్క క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. నాని యొక్క క్యారెక్టరైజేషన్ చాలా ప్లస్ అయింది మూవీకి. క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఏంటంటే ఎట్లా ఉంటుందంటే మనకి పరాయుడిని ఎవరన్నా కొడుతున్నా, కోపం వచ్చినా తను మనవాడే అని అనుకోవటం. హీరో గారి యొక్క క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఫైనల్గా హీరోలో వచ్చే చేంజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనము చూడవచ్చు. అలాగే తన క్యారెక్టర్లో వచ్చే మార్పులు ఏంటి, ఎస్జే సూర్యకి మరియు నాని గారికి పడకపోవడానికి కారణం మనము తెర మీద అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక మోహనన్కి ఇప్పటివరకు సరైన క్యారెక్టర్ అయితే పడలేదు. నానితో ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ అనే మూవీతో చేయటం జరిగింది, బట్ సరైన క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు పడలేదు. బట్ ఈ మూవీతో అది ఫుల్ఫిల్ అయిపోయింది. తనకి ఎక్సలెంట్ క్యారెక్టర్ అయితే పడింది ఈ మూవీలో. ప్రియాంక మోహనన్కి బాగా కూడా యాక్ట్ చేసింది, దానికి తగ్గట్టు బాగా యాక్ట్ చేసింది. ఎవరికి వారి క్యారెక్టర్లు అయితే మాత్రం మునిగిపోయారనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం డీసెంట్గా అలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం బోర్ కొట్టకుండా పర్వాలేదు, ఏదో బాగానే ఉంది అని అయితే అనిపిస్తుంది. నాని మాస్క్ కట్టుకుని ఒకట సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్కి అయితే మాత్రం గూస్ బంప్స్. అది ట్విస్ట్ని రివీల్ చేసేది ఉంటుంది ఇంటర్వెల్ ముందు, అదైతే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగింది. అంత పెద్ద ఇదైతే ఏం లేదు సెకండ్ హాఫ్. బట్ మళ్ళీ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ క్లైమాక్స్ మళ్ళీ చాలా డల్ అయిందని అయితే నాకు అనిపించింది. ఇది నా ఫీలింగ్, నాకు అనిపించింది రివ్యూ. నాకైతే క్లైమాక్స్ కొంచెం డల్ అయిందే అయితే అనిపించింది. ఎందుకో తెలియదు కానీ నాని గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం క్లైమాక్స్ అనేది చాలా తగ్గింది, పసలేదనిపించింది. ఆ ఫీలింగ్స్ అయితే మాత్రం కన్ఫామ్గా ప్రతి ఒక్క ఆడియన్స్కి కలుగుతాయి, అంటే నాని గారి ప్రీవియస్ మూవీస్ చూసి. నెక్స్ట్ వచ్చి పర్ఫార్మెన్సెస్ ఎవరి కాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చి పాడేశారు భయ్య. ఒకళ్ళ మించి ఒకళ్ళు అని అయితే చెప్పుకోవచ్చు. నాని గారు చాలా బాగా చేస్తున్నారు అన్న టైంలో ఎస్జే సూర్య గారు బాగా చేయటము, అట్లా వాళ్ళిద్దరూ బాగా చేస్తున్నారు అనిపించుకుంటే హీరోయిన్ బాగా చేయటము, ఒకళ్ళ మించి ఒకళ్ళు అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ ఉన్నాయి. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఈ మూవీకి ఎక్సలెంట్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్కి అయితేనేమి, నెక్స్ట్ క్లైమాక్స్లో వచ్చేదానికి కొంచెం మనకి ఎలివేషన్స్ ఇచ్చే టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే, హీరో ఇంట్రడక్షన్కి ఎక్సలెంట్ బీజిఎం అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ స్క్రీన్ ప్లే బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఓకే అనిపించాయి, బట్ నాకైతే మ్యూజిక్ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ కామెడీ సీన్స్ అయితే మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. కామెడీ సీన్స్ అయితే మాత్రం ఏముండవు, అంతలా ఏమి కామెడీ ఏముండదు. నాని ప్రతి మూవీలాగా మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం సరిపోదా శనివారం అయిపోతుంది. కామెడీ ఏముండదు ఈ మూవీలో అంతగా. ఫైనల్గా నా ఛానల్ నుంచి నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే నా యొక్క సజెషన్, నా యొక్క ఫీలింగ్స్ ఏంటంటే మూవీ అనేది వన్ టైం వాచబుల్. వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, వన్ టైం వాచబుల్, పర్వాలేదు, బాగానే ఉంది. మరి తోపు అయితే నేనైతే చెప్పను, అంత తోపు అయితే ఏమి లేదు. ఓకే, వన్ టైం వాచబుల్, చాలా కష్టపడి తీస్తారు, వాళ్ళ కష్టాన్ని మనం వృధా చేయకూడదు. కాబట్టి ఓకే, జై హింద్, బాయ్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.